హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్తో చాలా టేస్టీగా హెల్దీ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సోయా నగెట్స్ని మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీల్ మేకర్ స్నాక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు మీల్ మేకర్ని వేసుకోవాలి. తరువాత మీల్ మేకర్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత మీల్ మేకర్ ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఈ మీల్ మేకర్లోని వాటర్ పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీల్ మేకర్ను మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మీల్ మేకర్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మసాలా అంతా మీల్ మేకర్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 ఉడికించిన బంగాళదుంపలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఆలు అంతా మీల్ మేకర్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ మీల్ మేకర్ మిక్స్ను మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ షేప్లో చేసుకోవాలి. అన్నింటినీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్, పావు గ్లాస్ నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో మీరు ఏ ఫ్లేవర్నైనా యాడ్ చేసుకోవచ్చు. పిజ్జా హెర్బ్స్ కానీ, మిక్స్డ్ హెర్బ్స్ కానీ ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చు. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న నగెట్స్ను పిండిలో డిప్ చేసి కార్న్ఫ్లేక్స్లో కానీ బ్రెడ్ క్రమ్స్లో కానీ ఈ విధంగా రోల్ చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ నగెట్స్ను మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో మాత్రమే వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని మీల్ మేకర్ నగెట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు సోయా నగెట్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా మీల్ మేకర్ నగెట్స్ రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నాన్ వెజ్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మీల్ మేకర్ నగెట్స్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.